ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిరో ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రం నుండి 17 మంది ఎంపీలున్నా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా పెట్టడం జరిగింది. 48,021,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి కనీసం 4 పైసలు కూడా ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఒక ఎంఐఎం నుంచి ఎంపీ ఉంటే ఇవాళ బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ ఎంపీలను గెలిపించిన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు నిజంగా వివక్ష చూపించి ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా అవివేకం. ఇవాళ మోడీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రాంతీయ పార్టీలు అయితే ఏదైతే వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ అధికారంలో ఉన్నారో అక్కడ ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్లు, అమరావతికి 1,000 కోట్ల ప్యాకేజీలు ఇచ్చారు. ఇవాళ బీహార్ రాష్ట్రానికి 26,000 కోట్లు ఇచ్చి వాళ్ళకి 1,000 కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది. ప్యాకేజీలు ఇస్తా ఉన్నారు. వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం కొరకు మోడీ ఆ ప్రధానమంత్రిగా ఉండడం కొరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. కనీసం విభజన చట్టంలోని విభజన చట్టంలో ఇంతకుముందు హామీలు అయితే పొందుపరిచారో ఆ హామీలను కూడా అమలు చేసిన పాపాన పోలేదు. కనీసం ఇలా బయ్యారం ముగ్గు ఫ్యాక్టరీ గాని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గాని, ఐటీఆర్ గాని, ఐఐఎం గాని, గిరిజన యూనివర్సిటీకి ఇవ్వవలసిన నిధులు గాని అతను ఏ ఒక్క ఊసెట్ల పాపాన కూడా ఇవ్వలేదు. దీనికి వాళ్ళ బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దగ్గర నుండి కూడా మెదక్ నుండి బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఇవాళ ఎంపీలందరూ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు, బండి సంజయ్ గారు ఉప సహాయ మంత్రి హోదాలో ఉన్నాడు. వీళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పి మనం రాజీనామా చేస్తారా? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారో చూడవలసిన అవసరం తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎంపీలు గాని, సీఎం గాని, మంత్రులు గాని 1-4 సార్లు తిరిగి బడే బాయ్ చోడే బాయ్ అని చెప్పి చెప్పుకున్న మీరు ఇవాళ కాంగ్రెస్ ఏం స్టెప్ తీసుకుంటుంది? ఇవాళ తెలంగాణ ప్రజలు మీ వైపు ఆశగా చూస్తా ఉన్నారు. ఇవాళ ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉన్నది. కేంద్రంలో మన ఎంపీలుంటే, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎంపీలుంటే మనం ఒక 7 మందిని గెలిచినట్టుంటే ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పొచ్చు, ఇవాళ మనం నిధులు తెచ్చుకోవచ్చు అని ఆ రోజు ముందు చూపుతో చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్న నుండి అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పింది నిజమే, నిజంగానే మేము తప్పు చేసామన్న భావన ఇవాళ బడ్జెట్ చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతా ఉన్నది. ఇవాళ అదే తెలంగాణ పార్టీకి సంబంధించిన ఎంపీలు, తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఇలా పార్లమెంట్ లో ఉంటే ఇలా గగ్గోలు పెట్టి బీజేపీ మీద తిరుగుబాటు చేసి ఇలా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళు నోరెత్తారు, కాంగ్రెస్ వాళ్ళు సీఎం గారే బడాబాయి చోటాబాయి కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ మీరు మాట్లాడి ఏ విధంగా చేస్తారో ఇవాళ ఆంధ్రకు బీహార్కి ఇచ్చిందని అక్కసు కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు కావాలి. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేవాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఇవాళ వీళ్ళు ఏం పాటలు పడతారో, పార్లమెంట్ లో ఏం కొట్లాడతారో, మీరు ఏం చేస్తారో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాటలు 1-2 సార్లు వాళ్ళకు గుర్తొస్తా ఉన్నాయి. ఇవాళ మన ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఉండకపోతుండే నిజంగానే అన్యాయం జరిగిందని చెప్పి అలా చెప్తా ఉన్నారు. కనీసం 10 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో హామీలు ఇవ్వకపోవడం అయితే శోచనీయం. ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ ప్రభుత్వాల మీద మీరు ప్రెజర్ పెట్టి ఇక్కడ నిధులు లేకపోతే రాబోయే రోజుల్లో మీకు గడ్డు పరిస్థితి ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.